ఒక తరం, ఒకే నిర్ణయం ఒక దేశం మొత్తాన్ని కుదిపివేసింది. నేపాల్లో జెన్జీ రివోల్ట్ ఎందుకు జరిగిందో తెలుసా? సోషల్ మీడియా బ్యాన్ నుంచి ప్రధాని రిజిగ్నేషన్ వరకు ఈ 5 నిమిషాల్లో మీకు మొత్తం చెబుతాను. జెన్జీ అంటే ఎవరు? 1997 నుంచి 2012 మధ్య పుట్టిన తరం. మొదటి నుంచి స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగిన వారు. వారికి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ అన్నవి కేవలం యాప్స్ కాదు, అవి వారి ప్రపంచం. కానీ ఒకరోజు నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, యూట్యూబ్ ఇలా అన్నీ ఆగిపోయాయి. అదే స్పార్క్. మా వాయిస్ మ్యూట్ చేయలేరు అనే యువత రోడ్ల మీదకి వచ్చింది. నెపో కిడ్స్, అన్బ్యాన్ సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. వాళ్ళు మీమ్స్, రీల్స్, షార్ట్ వీడియోస్తో ఆగ్రహం చూపించారు. రాజధాని కాఠ్మండు వీధుల్లో వందలాది యువత ర్యాలీలు, ధర్నాలు చేశారు. కానీ ఇది కేవలం సోషల్ మీడియా గురించి కాదు. నేపాల్ యువతలో చాలా ఏళ్లుగా ఉన్న అసంతృప్తి ఇది. అవినీతి, నెపోటిజం, రాజకీయ కుటుంబాల విలాస జీవితం, ఉద్యోగ సమస్యలు, చదువుకున్న జాబు లేవు, విద్య లోపాలు, అవుట్డేటెడ్ సిస్టమ్, అసమానత, వాగ్దానాలు కానీ అమలు లేదు, స్లో డెవలప్మెంట్. ఈ అన్ని కారణాలు కలిసి జెన్జీ రివోల్ట్కి ఇంధనం అయ్యాయి. ప్రతిరోజు ఆందోళనలు పెద్దయ్యాయి. ప్రదర్శనల్లో ఘర్షణలు జరిగాయి. టియర్ గ్యాస్, పోలీస్ క్లాషెస్, మరణాలు కూడా జరిగాయి. జెన్జీ రివోల్ట్లో చివరిగా ఏమి జరిగింది? ప్రధాని రిజిగ్నేషన్. కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సోషల్ మీడియా బ్యాన్ తొలగింపు. యూత్ ప్రెషర్ వల్ల తిరిగి ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయ్యాయి. పొలిటికల్ చేంజ్. ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడింది. కొత్త ఎలక్షన్స్ దిశగా వెళ్తోంది. యూత్ పవర్ గుర్తింపు. మొదటిసారి యువత నేపాల్ పాలిటిక్స్లో పెద్ద శక్తిగా కనిపించింది. అంతర్జాతీయ దృష్టి. ప్రపంచ మీడియా ఈ రివోల్ట్ను యూత్ అప్రైజింగ్గా చూపించింది. ప్రశ్న ఒకటే, ఇప్పుడు నేపాల్ మారుతుందా? జెన్జీ తరం కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్, మంచి విద్య, జాబ్స్ కోరుకుంటుంది. కానీ నిజంగా మార్పు వస్తుందా, లేక మళ్ళీ పాత సిస్టమ్ కొనసాగుతుందా? ఒక విషయం మాత్రం స్పష్టం, నేపాల్లో జెన్జీ రివోల్ట్ చూపించింది, యువత ఒకటైతే ఏ ప్రభుత్వాన్నైనా కదిలించగలరు. ఇది నేపాల్లో జెన్జీ రివోల్ట్ కథ. ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర మరియు కాంటెంపరీ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.